హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటు డీఏడీఆర్ పెండింగ్ బకాయిలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే బిల్లుల తయారీ ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు మరియు అనుసరించాల్సిన మార్గదర్శకాలు. గౌరవనీయులైన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారములు. ప్రతి నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో పలు మార్పులు మరియు నూతన నియమాలు ఈ నెల నుంచి అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు మరియు ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండటం, మార్పులను సమర్థవంతంగా అమలు చేయడం అత్యంత కీలకం. ఈ మార్పుల ఉద్దేశం సో మొదటిది, జీతాల బిల్లు తయారీకి నిర్దిష్ట గడువు అండి. ప్రతి నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో మాత్రమే జీతాల బిల్లు అనేది తయారు చేసి పోర్టల్‌లో సబ్మిట్ చేయగలిగే విధంగా షెడ్యూల్ అయితే అమల్లో ఉంది. ఇక ఈ గడువు ముగిసిన తర్వాత బిల్లులు సబ్మిట్ చేయడం సాంకేతికంగా సాధ్యపడదు కావున అందరు డీడీఓలు ఈ కాల ప్రమాణాన్ని అయితే గౌరవించాలి. రెండవది, ముఖ్యమైన మార్పులు మరియు అదనపు ప్రక్రియలు. సర్వీస్ వెరిఫికేషన్ అప్లోడ్ తప్పనిసరి అండి. డీడీఓలు తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను డిజిటల్ సంతకం చేసి నిర్దిష్ట పోర్టల్‌లో అయితే అప్లోడ్ చేసి సర్టిఫికేట్ చేయాల్సి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ నియమం రూల్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ నంబర్ 1 ఆర్టికల్ 325 క్లాజ్ 5 ప్రకారంగా మార్చి 1తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల వార్షిక తనిఖీ, సర్వీస్ తనిఖీ పూర్తయింది. అందువల్ల ఈ విధంగా అయితే నే ఈ నెల జీతం పూర్తిగా డ్రా చేయుటకు అర్హులనమాట. ఎవరైతే ఈ సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో వారు మాత్రమే. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయంటే భవిష్యత్తులో పెన్షన్ క్లెయిము, అలాగే ప్రమోషన్, లీవ్, నగదు వంటి అంశాల్లో సమస్య రాకుండా ఇది నివారించడంలో కీలక ఆవశ్యకత పాత్ర పోషిస్తుందనమాట. ఇకపోతే హెచ్‌హెచ్‌ఎం తప్పనిసరి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్. ప్రతి ఉద్యోగి కుటుంబ సభ్యుల వివరాలను హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ద్వారా నమోదు చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి కాని ఉద్యోగులకు ఆ నెల జీతాల బిల్లులు జనరేట్ కావటం లేదు. డీడీఓ పరిధిలోని ఒక ఉద్యోగి కూడా మ్యాపింగ్ పూర్తి చేయని స్థితిలో ఉంటే ఆ డీడీఓ యొక్క మొత్తం జీతాల బిల్లుల ప్రాసెసింగ్ నిలిచే అవకాశం ఉంది. ఉద్యోగుల చర్యలు. మ్యాపింగ్ పూర్తి చేసే వరకు జీతం చెల్లింపు నిలిపివేయబడే ప్రమాదం ఉంది. తమ మ్యాపింగ్ స్టేటస్‌ను ప్రభుత్వ పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవాలి మరియు ఏదైనా లోపాలు ఉంటే తక్షణమే సరిచేయాలి. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు. డీడీఓల కోసం మార్గదర్శకాలు. ప్రతి ఉద్యోగి యొక్క సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సకాలంలో అయితే సిద్ధం చేసి అప్లోడ్ చేయాలి. డిజిటల్ సంతక పద్ధతులు ముందుగానే తనిఖీ చేసి ఏవైనా సాంకేతిక లోపాలుంటే పరిష్కరించాలి. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయని ఉద్యోగుల జాబితాను తయారు చేసి తక్షణమే పూర్తి చేయాలంటూ సూచించాలి. ఉద్యోగుల బాధ్యత. తాము ఉద్యోగంలో చేరిన తేదీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ప్రమోషన్లు, శాఖలు మార్పులు మొదలైన వివరాలను సరిచూసుకోవాలి. హౌస్‌హోల్డ్ మ్యాప్ పూర్తయిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఏమైనా సమస్యలు ఎదురైతే తక్షణమే మీ యొక్క డీడీఓ సహాయం కోరాలి. ఈ మార్పుల వల్ల ప్రయోజనాలు. ఈ మార్పులు అమల్లోకి రావటం వల్ల ఉద్యోగుల సర్వీస్ రికార్డులు సక్రమంగా ఉంటాయి. తద్వారా సేవా సంబంధిత సమస్యలు నివారించబడతాయి. ప్రభుత్వ నిధుల వినియోగం పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుంది. సాంకేతికత ఆధారంగా నిబంధనల కట్టుదిట్టమైన అమలు సాధ్యమవుతుంది. భవిష్యత్తులో పెన్షన్, గ్రాట్యుటీ, ప్రమోషన్ల వంటి అంశాల్లో సమస్యలు తలెత్తకుండా నివారణ అవుతుంది. సో, మొత్తానికి ఈ మార్పులకు సంబంధించి ఏమైనా సందేహాలు, స్పష్టత అవసరమైతే దయచేసి మీ యొక్క జిల్లా ట్రెజరీ అధికారి డీటీఓ లేదా ఎస్టీఓ గారిని, లేదంటే పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ అధికారులను సంప్రదించగలరు. అలాగే మీ అధికారికంగా పొందుపరిచిన పోర్టల్ లింకుల ద్వారా మాత్రమే ప్రత్యేక సమాచారం తెలుసుకోవడం మంచి అని చెప్పేసి భావించాలి. సో, ఈ ప్రాథమికంగా సాంకేతిక ఆధారంగా మానవ తప్పిదాల నుంచి తగ్గించడం, సిస్టమ్ నిబద్ధత పెంపొందించడమే లక్ష్యంగా ఉన్నాయి. కావున డీడీఓలు మరియు ఉద్యోగులందరూ కూడా జీవిత శైలిలో భాగంగా వీటిని స్వీకరించి సమయపాలనలో సహకరించడం ద్వారా ప్రభుత్వ పరిపాలనను మరింత మెరుగుపరచగలుగుతాము.
సో, ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లుల సమాచారము. సో, ఒక మాటలో చెప్పాలంటే రేపటితో జీతాలు, పెన్షన్ బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క పే స్లిప్స్ అనేది మనకు డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ అనేవి మనకు ఈ నెల 29వ తేదీ నుంచి అయితే అమల్లోకైతే వస్తాయన్నమాట. కాబట్టి ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా తప్పకుండా మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని మీ పర్సనల్ వివరాలు, ఎర్నింగ్స్, డిడక్షన్స్ వీటన్నిటిని కూడా ఆహ్, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా మీరు ఓన్‌గా క్యాలిక్యులేట్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే మీ డీడీఓని వెంటనే కాంటాక్ట్ అయ్యి అది మీకు ఒక పే స్లిప్ అనేది రీసబ్మిట్ చేపించుకోండి. అలాగే పెన్షనర్స్ గాని, ఉద్యోగులు గాని మీ యొక్క బిల్లు సబ్మిట్ అయిందా లేదా అనేది తెలుసుకొని, సబ్మిట్ కాకపోతే రేపటి లోపల సబ్మిట్ అయ్యేలాగైతే చూసుకోండి. ఇకపోతే డీఏ, డీఆర్ విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల లిస్ట్ అండి ఇది. సో, ఏ డీఏకి ఎన్ని నెలలు ప్రభుత్వం బకాయి పడిందనేది క్లియర్‌గా అయితే చూడొచ్చు మనము. మొత్తం 212 నెలలకు సంబంధించి బకాయిలైతే ఉన్నాయి. ఇప్పటిదాకా చెల్లించకుండా ఉన్నవి. ఇవి గత ప్రభుత్వ హయాంలో నుంచి చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి డీఏలనమాట. డీఏ బకాయిలు. ఇవి పక్కన పెడితే మనకు ఇంకా 3 డీఏలు ప్రకటించాల్సి ఉంది. వాటి తాలూకా అరియర్స్ కలుపుకుంటే మొత్తం 250 నెలలకు సంబంధించి డీఏలు పెండింగ్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కాకుండా మనకు ఆహ్ రీసెంట్‌గా ఏవైతే డీఏ రావాల్సిందో వాటికి సంబంధించిన పేమెంట్ చేసినట్లయితే ఆర్థిక భారం కొంతలో కొంతైనా తగ్గుతుందని ఉద్యోగ పెన్షనర్స్ భావిస్తున్నారనమాట. సో, గత ప్రభుత్వము మార్చి 15, 2024న రిలీజ్ చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఇక్కడ ఈ డీఏకి సంబంధించి అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి అయితే ఉంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫిబ్రవరి 2025. సో, అట్‌లీస్ట్ ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయినా గూడా ఈ యొక్క నెల ప్రకటించినట్లయితే తర్వాతి నెలకి సంబంధించి మనకు తర్వాత ప్రకటించాల్సి అయితే ఉంటుంది. సో, మొత్తానికైతే ప్రభుత్వం ఈ విధంగా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అంటే రీసెంట్‌గా చెల్లించాల్సిన డీఎల్‌నైనా చెల్లించినట్లయితే ఆర్థికంగా కొద్దిగా ఊరటైతే లభిస్తుందనమాట ఉద్యోగ పెన్షనర్స్‌కు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్నాళ్ళు గూడా ఈ యొక్క డీఏలైతే పూర్తిగా చెల్లించగలరు. మొత్తానికి ఉద్యోగ పెన్షనర్స్‌కు కొన్ని లక్షల్లో అయితే పెండింగ్‌లో ఉందనమాట డీఆర్ బకాయిలలో ఉద్యోగ పెన్షనర్స్‌కి. సో, ఈ యొక్క ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చెల్లించాల్సిన డీఏలైనా గూడా ప్రస్తుతానికి రిలీజ్ చేసినట్లయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. అలాగే 29,000 బేసిక్ పే వారికి 9,500 ఈ విధంగా వారి వారి బేసిక్‌ని బట్టి అయితే ఈ యొక్క అరియర్ అమౌంట్ చెల్లించడం జరుగుతుందనమాట. సో, స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. ఎంత బేసిక్ పే వారికి ఎంత అరియర్ అమౌంట్ అనేది. సో, లెఫ్ట్ సైడ్ బేసిక్ పే, రైట్ సైడ్ మనకు ఈ యొక్క అమౌంట్ అనమాట. అరియర్ అమౌంట్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభమైన ఈ యొక్క తాజా డీఏలు గత ప్రభుత్వంలాగా వాయిదా వేయకుండా ఈసారి ఈ ప్రభుత్వం వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు. అందుకోసం వారి సంవత్సరం జనవరి నెల నుంచే ఆశాభరితంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏ బకాయిలు కూడా ఈ విధంగా అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిచ్చే కీలకమైనటువంటి అంశాల్లో ఒకటైన కరువు భత్యము. దీనికి సంబంధించిన చెల్లింపులైతే జరగాల్సి ఉంది. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క సీపీఎస్ ఎంప్లాయీస్ సంబంధించి ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని నెలలకు సంబంధించి ఈ యొక్క బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 2022 పీఆర్సీలో సర్దుబాటు చేయబడినటువంటి 5 డీఏలు ఇవే అండి. తర్వాత ఫ్రీజ్ చేయబడిన అంటే కరోనా కాలంలో ఫ్రీజ్ చేయబడినటువంటి డీఏలు ఇవే. 2020, 21కి సంబంధించిన డీఏలు. తర్వాత చెల్లింపు షెడ్యూల్ ప్రకటించినా కూడా బిల్లుల సమర్పణకు అంటే బిల్లు సబ్మిట్ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేయని యొక్క బిల్లులు ఇవే అండి డీఏలు. సో, ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డీఏ బకాయిలు. ఒక ఉద్యోగికి చూసుకున్నట్లయితే ఈ డీఏ బకాయిల రూపంలోనే కొన్ని లక్షల రూపాయలైతే రావాల్సి ఉందన్నమాట వారి వారి బేసిక్‌ని బట్టి.